చేత బ్రతికించి కృపలోనే దాచిన కృపగల దేవుని మరతువా అడగక ముందే అన్నీ సమకూర్చిన ఆ హస్తములను విడుతువా నీవు పొందిన మేళ్లకు నీవు శ్వాసించే ఆయుషుకు ఏమిచ్చి ఆయన రుణము తీర్చేదవు ఓ మనసా ఏమిచ్చి తీర్చేదవు లోకపు ఖర్చులకు చేతులు ఎంతో స్పీడుగా తీస్తావు దేవుని కానుక అనగానే ఎందుకు వెనకాడుతావు ఇచ్చి నష్టపోయిన వారెవరు లేరు లోకంలో ఇవ్వక సుఖపడిన వారెవరు లేరు ఈ జగతిలో ఈరోజు నీవు సజీవుడవుగా ఉన్నావంటే అది దేవుని ఉచిత కృపే కదా హాస్పిటల్ బెడ్డుపై లక్షలు కట్టేటప్పుడు గుండెల్లో వణుకు పుడుతుంది కదా రోడ్ టాక్స్ జిఎస్టి టోల్ టాక్స్ అంటూ అడిగినవన్నీ ఇస్తావు దేవుని మందిర కానుక వచ్చేసరికి చేతులు రాకదాస్తావు లోకపు చట్టాలకు లోబడి కడతావు పరలోకపు రాజుకు ఎందుకు వెనకాడతావు భూమిపై లెక్కలు సరిగా చూస్తావు దేవుని లెక్కలో ఎందుకు తప్పుతావు కృతజ్ఞత కూడిక అని పిలుచుకొని అతిథుల విందులు చేస్తావు మాంసం చికెన్ పాలు పెరుగులకై అడిగిన రేటు ఇస్తావు పేదవాడనని అక్కడ తగ్గించమంటే ఏ వర్తకుడైనా ఇస్తాడా ఇచ్చిన తండ్రి ప్రేమను ఇంత చులకన చేస్తావా లోకంలో పరులకై వేలు ఖర్చు పెడతావు దేవుని మందిరానికి పేదరికం చూపిస్తావు మనుషుల మెప్పుకై ఖర్చుకు వెనకాడవు దేవుని కృపకై ఎందుకు ముడుచుకుపోతావు దేవునికి ఇవ్వక దాచుకున్నవాడు ఈ భూమిలో సుఖపడలేదు ఆయనకు ఇచ్చి నష్టపోయినవాడు చరిత్రలోనే లేడు నీ అవిధేయతే నీ జీవితానికి అసలైన శాప కారణం నీ ఆపనమ్మకమే నీ ఇంట ఉన్న నిరంతర దరిద్రం దేవునికి ఇస్తే నీవు పేదవాడివి కావు ఆయనను విడిస్తే ధనవంతుడివి కాలేవు ఇవ్వక అనుభవించిన వాడు లేడు ఇచ్చి నష్టపోయిన వాడు లేడు తెలుసు
తెలుసుకో సోదరా. తృణప్రాయమైన లోకపు ఆశలకై అబద్ధాలు నీవు ఆడవద్దు. అననీయ సప్పీరాల ఘోర ముగింపును ఎన్నడూ నీవు మరువవద్దు. దేవుని కన్నులు అన్ని చూస్తున్నాయని భయము భక్తి కలిగి ఉండు. ఆయన ఆత్మను దుఃఖపెట్టి నీవు శాపాన్ని కొని తెచ్చుకోవద్దు. దేవుని ఎదుట దాపరికం సాగదు. ఆయనను మోసగించే శక్తి ఎవరికీ లేదు. హృదయాల నెరిగిన దేవుని సన్నిధిలో యథార్థతను గాచకుమా, నష్టపోకుమా. 2 కాసులు కుడిలో వేసిన ఆ పేద విధవరాల నీకు ఆదర్శం. ఉన్నదంతా త్యాగముతో ఇచ్చుటలోని దాగి ఉంది పరలోకపు రహస్యం. ఆయన సంఘం పరకు ఈరోజు నీవు ఏని చేయుచున్నావు? నిన్ను నీవే ఆత్మ విమర్శ చేసుకుని సరిచేసుకో. ఇవ్వడంలోనే ఉంది అసలైన దీవెన. అది శ్రేష్టమైన